చంద్రస్వామి రోజు పౌర్ణమి కదా హ్యాపీగా అందులో కిరణాలు కూడా చెప్తాను. నేను ఇప్పుడు పాలు తాగుతాను. ఏంటి పాలు తాగుతున్నాను అనుకుంటున్నారండి? ప్రతి కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడికి నైవేద్యం పెట్టి చంద్రకిరణాలు ఇందులో పడేటట్టు ఎదురుగుండా పెట్టి పాలు తాగుతారండి. అలా తాగుదామని చెప్పని ఇందాక అక్కడికి వెళ్ళి చంద్రకిరణాలు పడేటట్టు పెట్టుకొని వచ్చి పాలు తాగుతున్నానండి. నేను స్కూల్లో పనిచేసేటప్పుడు ప్రతి కార్తీక పౌర్ణమికి మేము ఓంకారం రాసేసి దాని మీద పాలు పెట్టేవాళ్ళమండి. చంద్రకిరణాలు పడిన తర్వాత పిల్లలందరికీ ఇచ్చేవాళ్ళము. దాన్ని కోజాగరి ఉత్సవం అని చెప్పి చేస్తాము. పిల్లలతోటి అందరితోటి ఆడించి శ్లోకాలు చెప్పి పద్యాలు చెప్పి అంతా చేసి నైవేద్యం పెట్టి కమిటీ మెంబర్లు అందరు కలిసి అక్కడ వచ్చి కూర్చొని అంతా ఒక పండుగలాగా చేసుకుంటామండి. ఆ పండుగ అంతా అయిపోయిన తర్వాత పిల్లలందరికీ తలా ఒక గ్లాస్ పాలిచ్చి తాగమని చెప్పి తాగిన తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఈ పౌర్ణమి రాగానే నాకు అది గుర్తొచ్చిందండి. అందుకని నేను ఇప్పుడు అలా చేసి పాలు తాగానండి. అయితే ఈ పాలు పాయసం చేసుకొని తాగితే అందరింట్లో చాలా మంచిదండి. పిల్లలకు కూడా పెట్టండి. ఇలాగా మీరు స్కూళ్ళల్లో ఎవరన్నా అలా చేసి ఉంటే కనుక మేము ఇలా చేసామనేటువంటి విషయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.